దేశ అత్యున్నత న్యాయస్థానం ఇటీవల రాష్ట్రపతి గవర్నర్లకు రాష్ట్ర సభలు ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి నిర్దిష్ట గడువు విధించడం అనేది దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ తీర్పు పైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రాజ్యాంగంలో స్పష్టమైన నిబంధనలు లేనప్పుడు కోర్టు ఈ ఆదేశాలు ఎలా జారీ చేసిందని చెప్పి ఆమె ప్రశ్నించారు. ఇక రాష్ట్రపతి వ్యాఖ్యలు ఈ వ్యవహారంలోని రాజ్యాంగపరమైన చిక్కులను మరింతగా వెలుగులోకి తీసుకొచ్చాయి. అయితే ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకుంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లు గవర్నర్ ముందుకు వచ్చినప్పుడు దాన్ని ఆయన ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు లేదా దాన్ని రాష్ట్రపతి పరిశీలన కోసం అనేది ఖచ్చితంగా పంపవచ్చు. అయితే గత కొంతకాలంగా పలు రాష్ట్రాల్లో గవర్నర్లు కొన్ని బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపిన తర్వాత ఆ బిల్లులపై నిర్ణయం తీసుకోవడంలో ఇక్కడ గణనీయమైన జాప్యం చోటు చేసుకుంటుంది. దీనివల్ల సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పరిపాలనా విరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అభివృద్ధి పనులు నిలిచిపోవడం కానీ, కొత్త చట్టాల అమలు ఆలస్యం కావడం వంటి అనేక సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు రాష్ట్రపతి పరిశీలనకు పంపడం, ఆ బిల్లులపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ఇటీవలే సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించాయి. అయితే సుప్రీంకోర్టుకు సంబంధించి ఈ వ్యవహారాన్ని పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు సంబంధిత రాష్ట్రాల వాదనలు విన్న అనంతరం ఈ సమస్యమైన స్పష్టమైన మార్గదర్శకాన్ని రూపొందించాలని చెప్పి నిర్ణయించింది. ఈ తీర్పులో ప్రధానంగా రాజ్యాంగంలోని రెండు ముఖ్యమైన అధికరణలు అనేవి ఈ విషయంలో చర్చకు వచ్చాయి. మొదటిది చూసుకుంటే ఆర్టికల్ 200. ఇది రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లు విషయంలో గవర్నర్కు ఉన్న అధికారాలను ఇక్కడ క్లియర్గా వివరిస్తుంది. ఇక గవర్నర్ బిల్లును ఆమోదించే అధికారం కానీ, తిరస్కరించే అధికారం లేదా రాష్ట్రపతి పరిశీలన కోసం పంపే అధికారాన్ని ఇక్కడ కలిగి ఉంటుంది. అయితే రెండవది చూసుకుంటే ఆర్టికల్ 201. ఇది రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లును గవర్నర్కు పంపినప్పుడు రాష్ట్రపతి ఆ బిల్లును ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు అని చెప్పేది ఈ ఆర్టికల్ 201 చెప్తుంది. అయితే ఈ రెండు అధికారాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు తన తీర్పులో గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టంగా ఇక్కడ ఆదేశించింది. అంతేకాకుండా ఒకవేళ నిర్ణయం తీసుకోవడంలో గనక జాప్యం చోటు చేసుకుంటే అందుకు తగిన కారణాలను కూడా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కూడా పేర్కొంది. అయితే ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వాలకు కొంత ఊరటనైతే ఇచ్చాయి. పైగా ఇది రాష్ట్ర ప్రభుత్వాల శాసనాధికారాలను పరిరక్షించడంలో సహాయపడుతుందని చెప్పి కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కొంతమంది నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ తీర్పు ప్రకారం రాష్ట్రపతి బిల్లును తప్పనిసరిగా ఆమోదించాలి లేదా తిరస్కరించాలి లేదా కొన్ని నిర్దిష్ట సవరణలతో తిరిగి రాష్ట్రాలకు పంపాలి. నిర్ణయం తీసుకోవడంలో అనవసరమైన జాప్యం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కోర్టు స్పష్టం చేసింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు వెలువట్టినప్పటి నుంచి చూసుకుంటే కొన్ని ఇక్కడ భిన్నాభిప్రాయాలు అనేవి వ్యక్తమవుతున్నాయి. కొందరు న్యాయ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు ఈ తీర్పును సమర్థిస్తుంటే ఇది రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను పరిరక్షిస్తుందని, గవర్నర్, రాష్ట్రపతి కార్యాలయాల అధికారులను మరింత క్రమబద్ధీకరిస్తుందని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు. ఇక మరోవైపు మరికొందరేమో ఈ తీర్పును విమర్శిస్తూ ఇది రాష్ట్రపతి అధికారాలతో అధికంగా జోక్యం చేసుకుంటుంది అని చెప్పి వాళ్ళు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ఉపరాష్ట్రపతి వంటి ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా బహిరంగంగానే ఈ తీర్పును అనేది విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాల శాసనాధికారాలను పరిరక్షించడం ఎంత ముఖ్యమో రాష్ట్రపతి, గవర్నర్ వంటి రాజ్యాంగబద్ధమైన పదవుల గౌరవాన్ని కాపాడడం కూడా అంతే ముఖ్యము అని చెప్పి వాళ్ళైతే వాదిస్తున్నారు. ఇక రాష్ట్రపతి తన విచక్షణాధికారాన్ని రాజ్యాంగ పరిధిలో వినియోగించాలని, న్యాయ వ్యవస్థ అనేది నిష్పాక్షితంగా రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని చెప్పి వాళ్ళైతే సూచిస్తున్నారు. ఈ సందర్భంగా భారత న్యాయ వ్యవస్థ పాత్రపై కూడా విస్తృత చర్చ అయితే ఇక్కడ జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రయుడు ఒక సందర్భంలో మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ చట్టాలను పరిరక్షించేదని అన్నారు. అంటే ఇది న్యాయ వ్యవస్థ ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. న్యాయ వ్యవస్థ కనుక లేకపోతే చట్టాలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది, పౌరుల హక్కులు ఉల్లంఘించవచ్చు. న్యాయ వ్యవస్థ ఈ సమస్యలను ఖచ్చితంగా నివారిస్తుంది. అంతేకాకుండా న్యాయ వ్యవస్థ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పరిరక్షిస్తుంది. ఒకప్పుడు
పార్లమెంటే అత్యున్నతమైనది అని వాదించబడింది. అంటే పార్లమెంటు చేసిన చట్టాలే దేశంలో అత్యున్నతమైన చట్టాలు అని చెప్పి అప్పట్లో కొందరు భావించారు. అయితే సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో రాజ్యాంగమే అత్యుత్తమమైనదని, న్యాయ వ్యవస్థ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుందని చెప్పి స్పష్టం చేసింది. న్యాయ వ్యవస్థ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని కాపాడుతుందని కూడా ఇక్కడ పేర్కొంది. అంటే రాజ్యాంగం ప్రాథమిక సూత్రాలను మార్చే చట్టాలను న్యాయ వ్యవస్థ కొట్టేస్తుంది. ఇది న్యాయ వ్యవస్థ ముఖ్యమైన బాధ్యత కూడా. అయితే మరోవైపు న్యాయ వ్యవస్థ తన పరిధిని దాటి కార్యనిర్వాహక శాఖ అధికారాల్లో జోక్యం చేసుకుంటుందని చెప్పి కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. రాజ్యాంగం రాష్ట్రపతికి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బిల్లులను ఆమోదించకుండా నిలిపివేసే అధికారాన్ని ఇస్తుంది. అయితే ఈ తీర్పు అధికారాన్ని తగ్గిస్తుంది అనే చెప్పే ఒక వాదన కూడా ఉంది. రాష్ట్రపతికి గడువు విధించడం ద్వారా రాజ్యాంగం ప్రసాదించిన ఏదైతే విచక్షణాధికారాన్ని పరిమితం చేస్తుందని చెప్పి కూడా వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అంటే కొన్ని సందర్భాల్లో రాష్ట్రాల్లో ఆమోదించిన బిల్లులు కేంద్ర ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ఉండొచ్చు. రాజ్యాంగంలో రాష్ట్రపతికి బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి స్పష్టమైన గడువు లేనందున కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇక సుప్రీంకోర్టు ఈ 3 నెలల గడువును ఏ ప్రతిపాదికన నిర్ణయించింది అనే దానిపైన కూడా ఖచ్చితంగా స్పష్టత రావాలి. ఇది రాష్ట్రాల వాదనలు, పాలనా సౌలభ్యం లేదా ఇతర న్యాయ సూత్రాల ఆధారంగా తీసుకున్న నిర్ణయమా అనేది కూడా ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. రాజ్యాంగంలో అధికారాల విభజన స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఈ పరిధుల మధ్య స్పష్టత లోపిస్తుంది. న్యాయ వ్యవస్థ రాజ్యాంగ పరిరక్షకురాలిగా తన బాధ్యతను నిర్వహిస్తున్నప్పటికీ కూడా కార్యనిర్వాహక అధికారాల్లో అతిగా జోక్యం చేసుకుంటుంది అనే విమర్శలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. భవిష్యత్తులో ఈ అంశంపై మరింత లోతైన చర్చలు జరిగే అవకాశం లేకపోలేదు. అయితే సుప్రీంకోర్టు తీర్పు అమలు, దాని పర్యవసానాలను బట్టి రాజ్యాంగ సవరణ అవసరమా లేదా అనే దానిపై ఒక నిర్ణయానికి రావచ్చు. అయితే ప్రస్తుతానికి న్యాయ వ్యవస్థ కానీ శాసన వ్యవస్థ పరిధులపై ఒక ముఖ్యమైన చర్చనైతే ఈ తీర్పు వెలువరించింది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్రపతి అధికారాలపై సుప్రీం నిర్ణయం తీసుకోవడం సమంజసమా, రాష్ట్రపతికి వాళ్ళు గడువు విధించడం సమంజసమా అనేది కూడా మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.